వెల్కమ్ టు మా తెలంగాణ. సూర్యాపేట జిల్లా కోదాడ బస్ స్టాప్ లో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్న మర్రి సైదమ్మ అనే మహిళ తలకు రాయి బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వేగంగా బస్ స్టాండ్ లోకి దూసుకొచ్చిన బస్సు చక్రాల కింద ఉన్న రాయి పైకి ఎగిరి ఆమె తలకు తగలడంతో ప్రమాదం జరిగింది. సంఘటనను గమనించిన ప్రయాణికులు వెంటనే స్పందించి మర్రి సైదమ్మను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఆమె చింతటియాల గ్రామానికి చెందినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతున్నట్లు సమాచారం. హాస్పిటల్కి వచ్చి చూపించుకొని పోతున్నాం. చింతరాల బస్ కోసం ఆగినాం. ఆ బస్సు స్పీడ్ గా వచ్చి ఆ రాయి తగిలి లేచి అమ్మాయి తగిలింది. అమ్మాయి మా చుట్టాలమ్మాయి దగ్గరమ్మ. రాయి కేజీ పైన ఉంటుంది. రాయి వచ్చారు సార్, నేను చూపి అందరు వచ్చారు. లాజర్ మాది కోదాడే. ఇందాక గత 1 అవర్ బ్యాక్ మర్రి సైదమ్మ అనే ఆమెకి రాయి తగిలి అతి వేగంగా వచ్చేటటువంటి బస్సు ఒక వేగానికి రాయి తగిలి ఆమె తలకి బలమైన గాయం తగలటం జరిగింది. అసలు కోదాడ బస్ స్టాండ్ లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఫ్యాన్స్ తిరగవు, ఎక్కడ పడితే అక్కడ అపరిశుభ్రంగా ఉండి బస్ స్టాండ్ అంతా కూడా మూత్రశాల కూడా బస్ స్టాండ్ లోనే విసర్జించడం జరుగుతుంది. అంతేకాకుండా అసలు సదుపాయాలకి చాలా దూరంగా ఉంది కోదాడ బస్ స్టాండ్. దయచేసి అధికారులు పట్టించుకోండి. ఇప్పుడు ఆమెకు తగిలిన గాయానికి నాకు తెలిసి అత్యంత సీరియస్ గా ఉండొచ్చు ఆమెకి. అందుకనే దయచేసి అధికారులు కోదాడ బస్ స్టాండ్ మీద కొద్దిగా ఫోకస్ చేసి సౌకర్యాలు కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంది. ఎక్కడ పడితే అక్కడ రాళ్లు ఉండి అసలు గచ్చులు మొత్తం తేలిపోయి గుంతలమయమైపోయింది కోదాడ బస్ స్టాండ్. వర్షం పడితే కూడా మొత్తం బురదమయం అయిపోయింది. ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ కంకర్ రాళ్లు, గడ్డి, మూత్రశాల కూడా కరెక్ట్ గా లేని పరిస్థితి. సదుపాయాలు లేకుండా కోదాడ బస్ స్టాండ్, కుక్కలు ఎక్కడ పడితే అక్కడ, ఫ్యాన్స్ తిరిగే పరిస్థితి లేదు. బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తారు. మీరు చూడవచ్చు బస్ స్టాండ్ లాగా రోడ్డు పక్కన బస్సులు ఉన్నట్టున్నాయి. దయచేసి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని ఆ బాధితురాలకు కూడా న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.